చేతిరాతతో విద్యార్థుల తలరాతలు మార్చిన ఉపాధ్యాయుడు ఆయన. స్ఫూర్తివంతమైన మాటలతో భావి భారత పౌరులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించిన వక్త. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలకు అక్షరాల తోటమాలిగా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. తన గాత్రంతో లేత మనసుల్లో దేశభక్తి కుసుమాలు వికసింపజేసిన స్వరధార. ఆయన సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్. చేతిరాత మెలకువలతో విద్యార్థుల తలరాతలు మార్చే ఎజాజ్ అహ్మద్ తన ఆప్యాయమైన పలకరింపులతో ఎదుటివారికి ధైర్యాన్ని నింపుతారు. తన అక్షరాలతో స్తబ్జ సమాజంలోని సోమరులను నిద్రలేపగల కవి. తన అక్షరాలతో మనిషి అంతరాలలో యుద్ధం చేయించగల శక్తి ఆయన సొంతం. తన మాటలు రాతలతో మనిషి మనస్సును కదిలించగల మానసిక నిపుణుడు. సామాన్యుడికి అర్థమయ్యేలా వ్యాసాలు, పద్యాలు రాయడమే కాకుండా చదువుకోవాలని కోరికను పుట్టించిన గురువు. పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అక్షరానికి ఎవరైనా దాసోహం కావాల్సిందేనని, కదలలేని మనిషిని పరిగెత్తించగల సత్తా దానికి ఉన్నదని తన కథనాలతో తెలియజేశాడు ఎజాజ్ అహ్మద్. వందలాది పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు చేతిరాతతో పాటు ఇతర నైపుణ్యాలు నేర్పించారు. కదలలేని బండరాయి అందమైన శిల్పంలా మారి ఎందరో ప్రజలను తన దగ్గరకు వచ్చేలా చేసుకుంటుంది. తన కళాన్ని కవిత్వం వైపు మళ్లించి అక్షర ప్రవాహాలు సృష్టించాడు ఎజాజ్ అహ్మద్. ఎజాజ్ అహ్మద్ రూపొందించిన అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే అను పుస్తకం 150 సార్లకు పైగా అచ్చువేయబడ్డ పుస్తకంగా నిలిచింది. 1994 నుండి చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ 2 రాష్ట్రాల్లోని విద్యార్థులకు, టీచర్లకు, గ్రూప్స్ రాసే యువతకు రాత మీద ఆసక్తి ఉండే ప్రతి ఒక్కరికి రాత మార్చుకునే చిట్కలు నేర్పి లక్షల మంది విద్యార్థుల రాత మారుస్తూనే ఉన్నారు. తొందరగా రాత మారే విధంగా ట్రేసింగ్ పద్ధతి ద్వారా పుస్తకాన్ని రూపొందించి వేలాది మందికి అందించారు. ఆయన మిత్రులు దేశపతి శ్రీనివాస్ శర్మ గతంలో నిర్వహించిన సంగీత ఉత్సవాల్లో వరంగల్కు చెందిన శివనందమూర్తి ఐఏఎస్ ఆర్థిక సహాయంతో మొట్టమొదటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం మీద ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం మొదటి సంతకం చేసి ఆశీర్వదించారు. అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చేతికి కూడా ఈ పుస్తకాన్ని అందించారు. దీంతో ఈ పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కిషన్ ఎజాజ్ అహ్మద్కు కీర్తి పురస్కారం ప్రదానం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిఫరెంట్ స్ట్రోక్స్ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని అందించి అందరి రాత మార్చారు. ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వందల పాఠశాలలో ఈ పుస్తకం పిల్లలచే కొనిపించి 3 భాషల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంలో రాత మార్చుకునేలా చేశారు. గజ్వెల్లోని బీడీఆర్, సాయి బీడీఆర్, సెయింట్ మేరీ, వివేకానంద, ములుగు పెద్దగుండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నేమ్టూర్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల మూలుగు, సివి రామన్ పాఠశాల హుస్నాబాద్, కేరళ పబ్లిక్ స్కూల్ హుస్నాబాద్, ప్రభుత్వ పాఠశాల కాసులాబాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నకోడూర్, కొండపాక ప్రభుత్వ పాఠశాల ఇలా వందల పాఠశాలలో ఈ పుస్తకం అందరి చేతిరాత మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఈ పుస్తకం అందిస్తే 3 భాషల్లో అందరి విద్యార్థుల రాత మారిపోతుంది. తెలంగాణలోని ప్రతి విద్యార్థి అందంగా రాయాలనేది ఎజాజ్ అహ్మద్ కోరిక. అందుకే సిరిసిల్ల జిల్లాలోని 50కి పైగా ప్రభుత్వ పాఠశాలలో భారతి ఫౌండేషన్ ద్వారా చేతిరాత తరగతులు నిర్వహించారు. ఈ పుస్తకం అందరికీ ఇస్తే అన్ని స్కూళ్ల విద్యార్థుల రాత 3 భాషల్లో ఒకే రకంగా ఉంటుంది. రాత భవిష్య నిర్ణేత. చేతి రాత మారితే బతుకంతా మారిపోతుంది. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత చురుకుదనమున్నా చేతి రాత బాగలేకపోతే విద్యార్థి పరీక్షల్లో గట్టెక్కడం కష్టమే. దీంతో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఈ పుస్తకాన్ని అన్ని పాఠశాలల విద్యార్థులకు అందించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని ఎజాజ్ కోరుతున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే, తన ఊపిరి ఉన్నన్ని రోజులు శక్తి సహకరించే వరకు మరెందరో ఎజాజ్ అహ్మద్లను తయారు చేయాలని కోరుకుందాం.